హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రవాస్తవ్. చాలా మంది స్కిన్నీగా ఉంటుంటారు. ఈవెన్ చెప్పాలంటే నేను కూడా నా కాలేజ్ డేస్ లో చాలా స్కిన్నీగా ఉండేవాడిని. అప్పుడు నేను చాలా లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యేవాడిని అండ్ చూస్తే చాలా వీక్ గా కనిపించేవాడిని. సో అలాంటి టైంలో మనకు కాన్ఫిడెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏమైనా చేయాలన్నా కూడా అంత ధైర్యంగా చేయలేం అండ్ ఎవరితో మాట్లాడాలన్నా సరే మనం అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళి మాట్లాడలేం అనమాట. అండ్ ఈ ప్రాబ్లం మెయిన్లీ టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మంచిగా జిమ్ కి వెళ్ళి కరెక్ట్ డైట్ ఫాలో అవుతే విత్ ఇన్ మంత్స్ లో ఒక మంచి మజిల్ పుట్ ఆన్ చేస్తాం. దాంతో కొంచెం బల్కీగా కనిపించచ్చు. చూసుకుంటే జిమ్ కి వెళ్ళేసి ఇలా ఉన్న నేను ఇలా చేంజ్ అయ్యాను. సో మీరు కూడా ఇలా చేంజ్ అవ్వచ్చు. బట్ కాకపోతే కొంతమంది ఉంటారు జిమ్కి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. అలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, అన్న నేను జిమ్కి వెళ్ళకుండా బల్కీగా అనిపించడం పాసిబుల్ కాదా అని. సో పాసిబుల్ అవ్వదని చెప్పను, 100% పాసిబుల్. కాకపోతే కొన్ని ఫ్యాషన్ రూల్స్ ఫాలో చేసి డ్రెస్అప్ అయ్యామంటే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి మంచిగా బల్కీగా కనిపించచ్చు. సో కాబట్టి ఈ రోజు వీడియోలో అలా స్కిన్నీగా ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి ఫ్యాషన్ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి క్లాత్స్ చూస్ చేసుకోవాలనేసి క్లియర్ గా 1 by 1 చెప్తా. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా స్కిన్నీగా ఉంటూ బల్కీగా కనిపిద్దాం అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, వీడియో ఎండ్ వరకు చూడు. ఎందుకంటే వీడియోలో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి అవాయిడ్ బ్యాగీ క్లాత్స్ అనమాట. సో చాలా మంది స్కిన్నీ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే బ్యాగీ జీన్స్ ని అండ్ బ్యాగీ క్లాత్స్ ని వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం స్కిన్నీగా ఉన్నాం కాబట్టి బ్యాగీ క్లాత్స్ వేసుకుంటే మనం ఇంకా కొంచెం బల్కీగా కనిపిస్తాం అనేసి అలా ట్రై చేస్తుంటారు. సో నిజం చెప్పాలంటే అలా బ్యాగీ క్లాత్స్ వేసుకున్నప్పుడు బెలూన్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ ఎలా అంటే నువ్వు క్లాత్స్ లో మునిగిపోయినట్టు కనిపిస్తావు. సో అప్పుడు నువ్వు చాలా ఆక్వర్డ్ గా కనిపిస్తావు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ బ్యాగీ క్లాత్స్ని అయితే అవాయిడ్ చేయండి. మంచిగా స్లిమ్ ఫిట్స్ కానీ స్ట్రైట్ ఫిట్స్ కానీ చూస్ చేసుకోండి. ఇవేం చేస్తాయంటే నీ బాడీని కరెక్ట్ గా షేప్ లో చూపిస్తాయి, నీ షేప్ ని మంచిగా ఎలివేట్ చేస్తాయి, దాంతో కొంచెం బల్కీగా అనిపించినట్లు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మెయిన్లీ ఇంకా చెప్పాలంటే మంచిగా స్ట్రక్చర్ ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి. ఈ స్ట్రక్చర్ ఫిట్స్ ఏం చేస్తాయంటే నీ బాడీకి ఇంకా స్ట్రక్చర్ ని యాడ్ చేస్తాయి. లైక్ ఎలా అంటే బాక్సీ ఫిట్ టీ షర్ట్స్ కానీ లేకపోతే బాక్సీ ఫిట్ షర్ట్స్ కానీ ట్రై చేయండి. ఇవి ఒక స్ట్రక్చర్ ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నీకు నీ బాడీలో స్ట్రక్చర్ లేకపోయినా సరే అండ్ ఆ బాక్సీ ఫిట్ షర్ట్స్ అండ్ ఆ బాక్సీ ఫిట్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు నీకు ఆ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దాంతో నువ్వు కొంచెం బల్కీగా అనిపిస్తావు. ఎప్పుడైనా సరే మీ స్కిన్నీగా ఉన్న వాళ్ళు ఆ బ్యాగీ క్లాత్స్ వేసుకునేసి మీ బాడీని ఇంకా మంచిగా బిగ్ గా చూపించుకున్నాం అనుకుంటే మీరు చాలా ఫూలిష్ గా కనిపిస్తారు. సో కాబట్టి కరెక్ట్ గా స్లిమ్ ఫిట్స్ లేదా స్ట్రైట్ ఫిట్స్ చూస్ చేసుకోండి. ఇంకా బెటర్ మంచిగా ఈ స్ట్రక్చర్ ఫిట్స్ అయితే చూస్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇదనమాట ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. నౌ సెకండ్ థింగ్ వచ్చేసామంటే థిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో ఇక్కడ చాలా మంది స్కిన్నీ ఉన్న వాళ్ళు థిన్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటూ ఉంటారు. లైక్ ఎలా అంటే రిస్కోస్, వియాన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వేసుకుంటూ ఉంటారు. సో మీరు థిన్ ఫ్యాబ్రిక్స్ వేసుకున్నప్పుడు మీ బాడీ పైన ఫ్లో అవుతూ ఉంటాయి. లైక్ ఎలా అంటే సాగీగా ఉంటాయి, మీ బాడీ పైన వేలాడుతూ ఉన్నట్టుంటాయి. సో అవి మీ షోల్డర్స్, మీ చెస్ట్ అని మంచిగా ఎక్స్పోజ్ చేస్తాయి. దాంతో ఏమవుతుందంటే మీరు స్కిన్నీ ఉన్నట్టు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే థిన్ ఫ్యాబ్రిక్స్ ని అవాయిడ్ చేసేయండి. మాక్సిమం థిక్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ చేసుకోండి. లైక్ కాటన్ అండ్ లెనిన్, కోట్రా ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోండి. ఇవేం చేస్తాయంటే ఒక మంచి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాయి. దాంతో నీకు చెస్ట్ ఉన్నట్టు అండ్ షోల్డర్స్ బ్రాడ్ ఉన్నట్టు ఇల్యూజన్ క్రియేట్ చేసి ఒక మంచి బల్క్ బాడీగా కనిపిస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే థిన్ ఫ్యాబ్రిక్స్ ని అవాయిడ్ చేయండి, థిక్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ చేసుకోండి. సో ఇలా మీరు మెయిన్ గా ట్రై చేయాల్సింది ఏంటంటే కోట్రా ఫ్యాబ్రిక్స్ కానీ లేకపోతే డెనిమ్ జాకెట్స్ కానీ లేకపోతే ఎక్కువ కాటన్ కానీ హెవీ జిఎస్ ఉన్న టీ షర్ట్స్ ఇలాంటివి ట్రై చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ థిన్ టీ షర్ట్స్ అండ్ థిన్ చీప్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ కానీ ట్రై చేశారంటే మీ లుక్ అనేది చాలా ఆక్వర్డ్ ఉంటుంది అండ్ చాలా స్కిన్నీగా అనిపిస్తారు. సో ఇదనమాట సెకండ్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. థిన్ ఫ్యాబ్రిక్స్ ని అవాయిడ్ చేయండి, మంచిగా థిక్ ఫ్యాబ్రిక్స్ ని యూస్ చేయడం స్టార్ట్ చేయండి. నా నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి రాంగ్ కలర్స్ అనమాట. సో చాలా మంది స్కిన్నీ ఉన్న వాళ్ళు ఎక్కువ లైట్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ లైట్ కలర్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మీ బాడీని ఇంకా ఫ్లాట్ గా చూపిస్తాయి, దాంతో మీరు చాలా స్కిన్నీగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మాక్సిమం ఈ లైట్ కలర్స్ ని అవాయిడ్ చేయండి అండ్ ర్యాండమ్ ప్రింట్స్ ని అవాయిడ్ చేయండి. మంచిగా డార్క్ కలర్స్ ని ట్రై చేయండి. లైక్ బ్లాక్ కానీ నేవీ కానీ అండ్ డార్క్ గ్రీన్ కానీ డార్క్ బ్లూ కానీ ఇలాంటివి మంచిగా ట్రై చేయండి. ఇవేం చేస్తాయంటే మీకు ఒక డెప్త్ యాడ్ చేసి మిమ్మల్ని ఎక్కువ బల్కీగా చూపించడానికి ట్రై చేస్తాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కలర్స్ తో మంచిగా కాంట్రాస్ట్ కూడా క్రియేట్ చేస్తారంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. లైక్ ఎలా అంటే టాప్ లో డార్క్ కలర్ వేయడం, కింద బాటమ్ లో లైట్ కలర్ వేయడం, లేకపోతే టాప్ లో లైట్ కలర్ వేయడం, కింద డార్క్ కలర్ వేయడం, ఇలా చేయడం వల్ల ఒక మంచి కాంట్రాస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో ఇంకా మీరు బల్కీగా కనిపిస్తారు. సో ఇదనమాట నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. థర్డ్ థింగ్ వచ్చేసి లైట్ కలర్స్ ని అవాయిడ్ చేయండి, మంచి డార్క్ కలర్స్ ని యూస్ చేయండి అండ్ మీ అవుట్ ఫిట్స్ లో ఎక్కువ కాంట్రాస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. దాంతో మీకు కొంచెం డెప్త్ యాడ్ చేసి బల్కీగా కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి లేయరింగ్ అనమాట. సో చాలా మంది లేయరింగ్ ని ఇగ్నోర్ చేస్తుంటారు. సో మీరు స్కిన్నీ ఉన్నారంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ చాలా ఇంపార్టెంట్ వచ్చేసి లేయరింగ్ చేయడం అనమాట. లైక్ ఎలా అంటే లోపల ఒక మంచి బేస్ టీ షర్ట్ వేసి దానిపైన ఒక మంచి ఓవర్ షర్ట్ వేయడం కానీ లేకపోతే ఒక మంచి జాకెట్ వేయడం కానీ లేకపోతే ఒక మంచి స్వెట్ షర్ట్ వేయడం కానీ ఇలా చేశారంటే ఒక విజువల్ డెప్త్ అనేది ఆడుతుంది, మీ బాడీకి వెయిట్ కూడా యాడ్ అవుతుంది. సో దీంతో మీరు కొంచెం బల్కీగా కనిపిస్తారు. లైక్ ఎలా అంటే లోపల ఒక మంచి బేస్ టీ షర్ట్ దానిపైన ఒక మంచి చెక్ షర్ట్స్ కానీ ప్లెయిన్ షర్ట్స్ కానీ వేశారంటే ఒక మంచి డెప్త్ అనేది క్రియేట్ చేసి కొంచెం బల్కీగా కనిపిస్తారు. సో ఇదనమాట లేయరింగ్ తో వచ్చే అడ్వాంటేజ్ వచ్చేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కరెక్ట్ గా లేయరింగ్ ఎలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ కరెక్ట్ గా లేయరింగ్ ఎలా చేయాలనేసి క్లియర్ ఒక వీడియో చేసి పెట్టాం. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా అండ్ వీడియో ఎండింగ్ లో ట్యాగ్ చేస్తా.
వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది లేయరింగ్ చేయడానికి. సో ఇదన్నమాట 4th థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. మంచిగా లేయరింగ్ చేయడం స్టార్ట్ చేయండి, మీరు కొంచెం బల్కీగా కనిపిస్తారు. అండ్ నౌ 5th థింగ్ వచ్చేసి హెయిర్ కట్ అండ్ ఫుట్వేర్ అనమాట. సో చాలా మంది స్కిన్నీ పీపుల్ క్లాత్స్ ని కరెక్ట్ గా యూస్ చేస్తూ ఉంటారు, కాకపోతే ఈ హెయిర్ స్టైల్ ని అండ్ ఫుట్వేర్ ని ఇగ్నోర్ చేస్తుంటారు. దీంతో నువ్వు క్లాత్స్ ని ఎంత కరెక్ట్ గా యూస్ చేసినా కూడా ఈ 2 మిస్టేక్స్ చేయడం వల్ల నువ్వు టోటలీ మళ్ళీ స్కిన్నీగా కనిపిస్తుంటావు. సో కాబట్టి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మీ హెయిర్ స్టైల్ అనేది కరెక్ట్ గా చూస్ చేసుకోండి. లైక్ ఎలా అంటే సైడ్స్ ఫేడ్ ఉంచుకోవడం అండ్ టాప్ లో వచ్చేసి మంచిగా వాల్యూమ్ పెట్టుకోవడం, ఇలా చేయడం వల్ల మీ ఫేస్ కి ఒక మంచి షేప్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో మీరు కొంచెం బిగ్ గా కనిపిస్తారు. అదే ఇన్ కేస్ మీరు ఎక్కువ లెంత్ పెంచేసి ఫ్లాట్ గా ఉన్న హెయిర్ ని స్టైల్ చేశారంటే మీ ఫేస్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది అండ్ చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. సో ఒకటి మాక్సిమం మంచి సైడ్ ఫేడ్స్ ఉన్న హెయిర్ కట్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. సో ఫుట్వేర్ లో చాలా మంది స్కిన్నీగా ఉన్న పీపుల్ స్లిమ్ షూస్ ని ట్రై చేస్తూ ఉంటారు, లైక్ క్యాన్వాస్ స్నీకర్స్ ఇలాంటివి ట్రై చేస్తుంటారు. సో వీటిని అయితే అవాయిడ్ చేయండి. మంచిగా చంకీ స్నీకర్స్ కానీ బల్కీ షూస్ కానీ వేసుకోండి. దీంతో ఏమవుతుందంటే ఒక మంచి బల్క్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది అండ్ మీ బాడీకి కొంచెం వెయిట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇవి కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మంచిగా బూట్స్ ట్రై చేయండి. సో బూట్స్ వల్ల ఏమవుతుందంటే ఒక మంచి ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది, మీకు కొంచెం విజువల్ గా హైట్ కూడా యాడ్ అవుతుంది, ఒక మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇన్ కేస్ మీరు మంచిగా బూట్స్ వేసి దానిపైన ఒక మంచి స్ట్రైట్ ఫిట్ జీన్స్ గానీ వేసారంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది. దాంతో మీరు కొంచెం బల్కీగా కనిపిస్తారు. ఇలా మీ హెయిర్ ని ఫుట్వేర్ ని కరెక్ట్ గా ఉంచుకున్నారంటే ఆటోమేటిక్ గా మీ విజువల్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. సో ఈవెన్ మాట థింగ్స్ ఈ థింగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని వీటిని ఫాలో అయ్యారంటే మీరు స్కిన్నీగా ఉన్నా సరే మంచిగా బల్కీగా కనిపిస్తారు. సో ఈ థింగ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫాలో అవ్వండి. సో ఇక్కడ స్కిన్నీగా ఉండడం ప్రాబ్లం కాదు, సో నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి నువ్వు స్కిన్నీగా ఉన్నావు అనేసి బ్యాగీ క్లాత్స్ ని ఎక్కువ యూజ్ చేసి హైడ్ చేసుకోవాలని అనుకోకు. నీ బాడీని మంచిగా స్టైల్ యూస్ చేసి ఎలివేట్ చేయి, ఆటోమేటిక్ గా బల్కీగా కనిపిస్తావు. సో ఎప్పుడైనా సరే నీ స్కిన్ బాడీని కవర్ చేయడానికి ట్రై చేయకు, మంచిగా బిల్డ్ చేయడానికి ట్రై చేయి. ఫ్యాషన్ యూస్ చేస్తూ నీ బాడీని మంచిగా ఎలివేట్ చేసుకో, అంతేగాని బ్యాగీ క్లాత్స్ యూస్ చేస్తూ మీ బాడీని హైడ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. సో ఇదనమాట మెయిన్లీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మై డియర్ స్కిన్నీ బాయ్స్, మీరు స్కిన్నీగా ఉన్నారని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఇలా మంచిగా డ్రెస్అప్ అయితే మీరు కూడా ఆటోమేటిక్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తారు అండ్ చాలా బల్కీగా కనిపిస్తారు. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.